మహిమ ప్రభావములతో ఆయన మనకేం పెట్టాడట? కిరీటాన్ని పెట్టాడు. ఆల్రెడీ నీకు తెలియకపోవచ్చేమో, నీ మీద నీకు కనబడని ఒక అక్షయ కిరీటం నీ తల మీద దేవుడు పెట్టాడు. మహిమ ప్రభావం. దేవుడు యావత్తు సృష్టిని ఎలా కలుగు చేశాడో తెలుసా? తన మహిమతో కలుగు చేశాడు, తన ప్రభావంతో కలుగు చేశాడు. 18 సంవత్సరాల నుంచి రక్తస్రావపు రోగంతో బాధపడుతున్నటువంటి స్త్రీ యేసు ప్రభు వారి వస్త్రం ముట్టగానే యేసు ప్రభువులోంచి ఏం వెళ్ళిందంటే ఆవిడలోకి ప్రభావం వెళ్ళింది. ఆయన ప్రభావం వెళ్ళగానే ఆ వ్యక్తిలో ఆ 18 సంవత్సరాలు లేక 12 సంవత్సరాల నుంచి బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తి ఏమైపోయిందండి? స్వస్థత పొందింది. పేతురు వస్త్రాన్ని ముట్టిన వాళ్ళు ఏమయ్యారు? పేతురు గాలి తగిలి వాళ్ళు ఏమయ్యారు? పేతురు నీడపడిన వారు ఏమయ్యారు? పేతురు రుమాలు తీసుకొని ఏంటి పట్టుకున్న వాళ్ళు ఏమయ్యారు? దురాత్మ శక్తుల నుంచి వ్యాధుల నుంచి విడుదల పొందారా లేరా? ఈరోజు నిన్ను కూడా అలా చూడాలని, నిన్ను కూడా అలా సిద్ధపరచాలని, మనల్ని కూడా అలా తయారు చేయాలని మన సృష్టికర్తని యేసయ్య కోరుకుంటున్నాడు. ఆల్రెడీ నీకు ఇవ్వాల్సిన దాన్ని దేవుడు నీకు ఇచ్చేసాడు. నీకు ఇవ్వాల్సిన స్థానాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. కానీ సాతాను ఏం చేస్తున్నాడో తెలుసా? ఏంటి వాడు దివా రాత్రులు రేయిం బగళ్ళు వాడు ఏం చేస్తాడంటే సహోదరుల మీద తప్పులు మోపుతాడు. ఏం మోపుతాడండి? తప్పులు మోపుతాడు.